ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణకు హెచ్చరిక, ఈ జిల్లాలకు ప్రమాదం. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖతో పాటుగా ఇండియన్ ఆర్మీ కూడా హెచ్చరికలను విడుదల చేసింది. పహల్గం దాడికి ప్రతీకారంగా భారత్ 1 గంట 44 నిమిషాలకు అర్ధరాత్రి మిస్సిల్స్తో 9 ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసింది. దాదాపు 80 మంది మృత్యువాత చెందినట్లు ప్రాథమికంగా సమాచారం అయితే వచ్చింది. దీనికి స్పందిస్తూ భారతీయ ప్రముఖులు భారత్ మాతాకి జై అని పేర్కొనగా, పాకిస్తాన్ ప్రధాని మాత్రం గట్టి ఎదురు దెబ్బ కొడతామని, గట్టిగా దాడి చేస్తామని సంచలనంగా ప్రకటన చేయడం జరిగింది. అయితే ఈరోజు హైదరాబాద్ జిల్లాలో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న సమాచారం. ఒకవేళ యుద్ధం సంభవిస్తే ఏ విధంగా ప్రజలు దాని నుంచి బయటపడాలనే దాని పట్ల మాక్ డ్రిల్లో అవగాహన కల్పించడం జరుగుతుంది. అయితే వాతావరణ శాఖ కూడా తెలంగాణలోని ఉత్తర తెలంగాణ అయినటువంటి కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ఇలా తదుపరి జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా దక్షిణ తెలంగాణలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కావున అవసరం ఉంటే మాత్రమే బయటికి రావాలని ఆరోగ్య శాఖ కీలక ఉత్తర్వులను జారీ చేయడం అయితే జరిగింది. హైదరాబాద్ జిల్లాలో అడుతెరపని కుండా కురిసే వర్షం పట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతి ఒక్కరూ అవసరం ఉంటే తప్ప ఇతర నిమిత్తం బయటికి రావద్దని వాతావరణ శాఖ సూచనలు అయితే చేయడం జరిగింది. అడుతెరపని కురుస్తున్న వర్షాల పట్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు కీలక కమిటీలను కూడా ఏర్పాటు చేసి విపరీతమైన వర్షాల ద్వారా జరిగిన పంట నష్టాలకు రైతన్నలకు నష్టపరిహారం ఇవ్వాలని కూడా ప్రణాళికలను రూపొందిస్తున్నారు. అయితే ఇండియా పాకిస్తాన్ యుద్ధం సంభవిస్తున్న వేళ భారతదేశం, అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాలు భారతదేశానికి తమ మద్దతును ప్రకటిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇజ్రాయిల్ కూడా భారతదేశానికి మద్దతు ప్రకటించడం అయితే జరిగింది. అయితే భారత్లో వాతావరణం అత్యంత వేడిగా ఉంటుంది, వర్షాలు కూడా పడుతున్నాయి కావున ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచన చేయడం జరుగుతుంది.